నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మంచమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటోందే. నమస్తే నమస్తే కో ఎట్టున్నారు? అందరు బాగున్నారా? ఏడైంది ప్రభాస్ వాట మంచి ఊపులో వాడుతున్నాడు అనుకున్నారా? అదేం లేదున్నా, ఒక వార్తన్నా అది మనసుని చాలా గాయపరిచిందిలే. దానికని ఏదో ఊపు, ఆ ఊపు రావడం కోసము పాట పాడినా. సరే, ఇప్పుడు ఆ వార్త ఎందుకు చెప్పేదే. సలార్ 2 ఉంది కదన్నా, ఆ సలార్ 2ని ప్రశాంత్ని వదిలేసినాడంట. ఇక సలార్ 2 రాదంట, ఆయన తీయడంట. మన ప్రభాస్ అన్న అంటే మన నీల్ మామ వీళ్ళిద్దరు కలిసి చేసిన సలార్కి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. ఇక సలార్ 2కి అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగినాయి. అయితే ఇంతకు ముందు ఈ సలార్ సినిమా ఏంటంటే ఉగ్రం సినిమా ఉంది కదా, మన నీల్ అన్నది అది కూడా ఆ సినిమా రీమేక్ అని చెప్పి చర్చలు జరిగినాయి. కానీ మన ప్రశాంత్ నీల్ అన్న ఏం చేసినాడు, చాలా కవర్ చేసుకుంటూ వచ్చినాడు. ఇంకా అడిగి 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 ఆ మనిషికి విసుగు వచ్చేసింది, అందరూ అదే అడిగేసరికి. అందుకని ఆయన ఒప్పుకున్నాడు, అవును ఉగ్రందే అని. అది రీమేక్ కాదు, అప్డేట్ వర్షన్, అది నేనేం ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒప్పుకున్నాడు. కాకపోతే ఈ విషయంలో ఆయన్ని మనం గుచ్చి అడగలేం కదా. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఎవరిదో ట్యూన్ తెచ్చి కాపీ కొట్టలేదు కదా ఆయన సినిమాను ఆయనే తీసుకున్నాడు అంతే. అది ఆయన ఇష్టము, దాంట్లో మనం మాట్లాడిన అవసరం లేదు. అందుకే కొంతమంది ఆయనకు సపోర్ట్గా కూడా నిలిచినారులే, అది వేరే విషయం. ఇప్పుడు సలార్ సినిమా తెలుగు హిందీ భాషలతో పోలిస్తే కన్నడ తమిళ పెద్దగా ఆడలే అన్న. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉగ్రం చూసిండ్రుగా, ఆ ఉగ్రం చూడడం వల్ల అది సరిగా ఆడలా. ఈ దెబ్బతో ఉగ్రం లాగే ఉంటుందేమో సలార్ 2 అని దాని మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదని మన ప్రశాంత్ నీల్ మావ సలార్ 2 నేను తీయనని చెప్పేసిందంట. మామూలుగా ఈ పార్టీకి షూట్ అంతా స్టార్ట్ అయిపోవాలి, సలార్ 2 సమ్మర్ లో షూట్ చేస్తామన్నాడు. సమ్మర్ కూడా వెళ్ళిపోతుందినా, ఇంకా సినిమా మొదలే గాలే. ఓ పక్క మన ఎన్టీఆర్ అన్న మరి నీల్ మావ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా ఆగస్ట్ నుంచి మొదలైపోతా ఉంది. మైత్రి మూవీస్ అనౌన్స్ కూడా చేసేసినారు ఆ సినిమా గురించి. ఇంకెవరో చెప్తే మనం ఎందుకు నమ్ముతాము, మైత్రి మూవీస్ వాళ్ళే కదా చెప్పిండ్రు. అంటే నీల్ మావ ఇంకా సలార్ 2ని పక్కన పెట్టేసినట్టేనా? ఇప్పుడు ఏందన్నా మన డార్లింగ్స్ పరిస్థితి? నువ్వు ఊకో, ఏడ్సొద్దులే, ఏం కాదు ఉండు. ఇంకో జనం అనుకుంటా అన్న మాట ఎందుకు చెప్పేదే. ప్రభాస్ అన్న నుంచి అట్టే మన ప్రశాంత్ నీల్ మావ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ఇంకా క్రియేషన్ ఉంటుంది కదా, వాటి మధ్య డిఫరెన్స్ రావడము ఈ సినిమా ఆగడానికి ఇంకొక కారణం అనుకుంటా ఉన్నారు. ప్రశాంత్ నీల్ మావ సలార్ 2ని అటకెక్కిచ్చేసినాడు అనుకుంటున్నారు అందరూ. ఇంకా ఈ వార్తిన్న డార్లింగ్ ఫ్యాన్స్ పరిస్థితి అయితే మన మాటలో మనం చెప్పలేమన్నా. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో శౌర్యాంగ పర్వం అని తెలివేసి ఇచ్చిన మన డార్లింగ్ కి ఇప్పుడు సీక్వెల్ లేదంటే ఎలా మామ అని డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఒక్క డార్లింగ్ ఫ్యాన్స్ ఏంది, సినిమా ఫ్యాన్స్ అందరికి వార్తింటే వామ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ సలార్ 2 ఉన్నా లేకపోయినా మన ప్రశాంత్ నీల్ మావకు మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నకు వచ్చే నష్టం ఏం లేదు. ఎవరి సినిమాలు వాళ్ళకు ఉన్నాయి, నష్టపోయేదంతా మనమే అన్న, ఫ్యాన్స్ సినిమాలు అవ్వచ్చు. ప్రభాస్ అన్న అసలే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కలికి హడావిడి, అదైన వెంటనే రాజా సాగు, దాని తర్వాతే మన సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, దాని తర్వాత హను రాఘవ్ పుడితో ఇంకో సినిమా ఉందంట. ఏటో ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని రకాలుగా మన డార్లింగ్ ని చూసినా ఇంకా చూడాలనే ఉంటుంది మనకు కూడా. ప్రశాంత్ మావ నీకు కావాలంటే దండం పెడతా, అంతేగాని సలార్ 2ని మాత్రం ఆపక మావ. మా డార్లింగ్ ఫ్యాన్స్ అందరి కుండలు పగలగొట్టద్దు మావ. నా ప్రభాస్ అన్న నువ్వు కూడా కావాలంటే బ్రేక్ తీసుకున్న సినిమాలకు కొద్ది రోజులు, అంతేగాని సలార్ 2ని మాత్రం ఆపద్దండి అన్న. ఏదో ఒకటి చేసి మీ ఇద్దరు అసలుకే మీరు మాకు ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు, ఆ హైప్ ని అట్టే కంటిన్యూ చేయండి స్వామి. ఇప్పటికి మా అందరికి సలార్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ మైండ్ లో నుంచి పోవట్లేదు. ఆ క్లైమాక్స్ లో మా ప్రభాస్ అన్న కట్అవుట్, ఆ ఫైనల్ మొత్తము ఇంకా మా కళ్ళ ముందు అట్టే ఉందన్న. ఆ క్లైమాక్స్ అయితే మర్చిపోలేకున్నాం అందరము. ఎంత లేట్ అయినా పర్లేదన్నా, సెకండ్ పార్ట్ మాత్రం తేండినా. ఆ శౌర్యాంగ పర్వం ఏందో మేము థియేటర్లో చూడాల్సిందే, థియేటర్లో దద్దరిల్లాల్సిందే అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అదండి మరి సంగతి, తిన్నారు కదా, అందుకే ఆ పాట పాడుకుని ఏదో కొంచెం ఊపి తెచ్చుకునే. సరేనా? సర్లే చూద్దాం ఏమైందో. సరేనా? ఉంటాకో.